Hello everyone, welcome to UPSC APPSC Quick Guide channel. First of all, thank you everyone for encouraging me to do these videos. అయితే ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మంది పిల్లలు అంటే డిగ్రీ కానీ బీటెక్ కంప్లీట్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళాలనుకుంటారు. డిగ్రీ అయిపోగానే ఆర్ బీటెక్ అయిపోగానే 4th ఇయర్ అయిపోగానే మనం గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలా అనే ఒక ఆలోచన అనేది పిల్లలకు వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, కోచింగ్ తీసుకోవాలా వద్దా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్లో వచ్చేవి. అయితే ఈ క్వశ్చన్స్ రావటం వల్ల వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండి అప్పట్లోనే డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు అనమాట. వాము మనం ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలమా, ఇంతమంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంతమంది పోటీ పడుతూ ఉంటారు, వీళ్ళందరిలో మనం ఈ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయగలమా లేదా అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో వస్తుంది. అయితే నేను ఈ వీడియోలో వాట్ ఆర్ ద డౌట్స్ దట్ యూ విల్ గెట్, మీకు ఎలాంటి రకమైన డౌట్లు వస్తాయి, ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు కనుక కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేస్తే కంపల్సరీగా యూ కెన్ క్రాక్ ద గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. ఇట్స్ నాట్ దట్ టఫ్ బట్ కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఫస్ట్ మీకున్న నేను ఫస్ట్ డౌట్ చెప్తాను అనమాట. ఇప్పుడే బీటెక్ కంప్లీట్ అవుతా ఉంటుంది, లేకపోతే బీటెక్ 4th ఇయర్లో ఉంటాము. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి బీటెక్ చదివే లోపల చిన్నప్పుడు ఏం చదువుకున్నామో కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోతాం అనమాట. ఒకేసారి మనం బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి పాలిటీ అని, హిస్టరీ అని, ఎకానమీ అని ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. అలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు దేర్ విల్ బి ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్. వామ్మో నాకు అర్థం కావట్లేదు ఈ టాపిక్స్ అని మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ తీసుకోవాలా వద్దా, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకోవాలా వద్దా, కోచింగ్ తీసుకుంటే ఉపయోగం ఏంటి అంటారు. కోచింగ్ తీసుకుంటే ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చెప్తారు. అంటే నార్మల్గా అలా అని కాదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేనేమి చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే అసలు మీరు ఏం చదవాలి, మనకు తెలియదు అదే కదా. మనం ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏమేమి సోర్సెస్ చదవాలి, ఎగ్జామినేషన్స్లో ఏం అడుగుతారు, ఇవన్నీ మనకు తెలియదు. అవే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెప్తా ఉంటారు. కంపల్సరీ అని నేను చెప్పను కోచింగ్ అనేది, బట్ అకార్డింగ్ టు యువర్ స్టామినా, అకార్డింగ్ టు యువర్ కెపాబిలిటీ మీరు తీసుకుంటే అది యువర్ విష్ అనమాట. అయితే సెకండ్ క్వశ్చన్ మనకి ఏం డౌట్ వస్తుంది అంటే వాట్ టు రీడ్, అసలు ఏం చదవాలి, అంతే కదా. ఏం చదవాలి అంటే ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక మనం ఎగ్జామ్ రాయకముందే చూసినట్లయితే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మనకు చాలా భయం వేస్తుంది. ఏంటి క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, ఇవన్నీ మేము రాయగలమా చదవగలమా అనేది. ఎగ్జాక్ట్లీ వీ కెన్ రీడ్ అండ్ వీ కెన్ రైట్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎప్పుడంటే మనం కాన్సెప్ట్ బాగా తెలుసుకున్నప్పుడు. కాన్సెప్ట్ ఎలా తెలుస్తుంది అంటే మనం చిన్నగా మన ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ నేర్చుకుంటూ వీ హ్యావ్ టు గో టు ద హయ్యర్ స్టేట్. ఒకేసారి మనం స్టాండర్డ్ బుక్స్, ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటారు. పాలిటీ అనగానే లక్ష్మీకాంత్ అంటారు. లక్ష్మీకాంత్ డైరెక్ట్గా మీరు స్టార్ట్ చేస్తే హౌ యూ విల్ రీడ్ దట్ బుక్. ఆ బుక్లో మనకి డెమోక్రసీ అని ఉంటుంది, ఆ బుక్లో మనకి అపార్థైడ్ అనేది ఉంటుంది. ఇవన్నీ పదాలు మనకి ఎలా అర్థమవుతాయి? ఇవన్నీ పదాలు మనకు అర్థం కావాలి అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్పుడే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బుక్స్ అనేవి మనం చదువుతుంటే ఒక స్టోరీ లాగే ఉంటాయి. ఎందుకు చదవాలో కూడా నేను మీకు చెప్తాను. ఎందుకు చదవాలి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ కనుక మనం చదివినట్లయితే మనకు అప్పటిదాకా బీటెక్ వరకు మనం చదువుకుంటాం, మనకు కాన్సెప్ట్ అంతా పోతుంది. చిన్నప్పుడు చదువుతాం బట్ మనకు కాన్సెప్ట్ అనేది గుర్తుండదు. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ చదివితే ఫ్యూచర్లో మనం చదవబోయే స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. అందుకే ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కనుక యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే సగానికి సగం బిట్స్ మనకి ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి. దాన్ని బట్టే అర్థం చేసుకోండి ఎన్సీఆర్టీస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు ఎన్సీఆర్టీస్ గురించి చెప్పాను. అయితే ఇప్పుడు మన ఎన్సీఆర్టీస్ కోసం 6th to 12th ఎన్సీఆర్టీస్ బుక్స్ కొనుక్కోలేము. మేము బీటెక్ 4th ఇయర్లో ఉన్నాము ఆర్ డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నాము, మా దగ్గర ఇవి అవైలబుల్గా లేవు. అలాంటప్పుడు మేము వీటిని ఎక్కడి నుంచి అన్నా చదవచ్చా అంటే అఫ్ కోర్స్ యూ కెన్ రీడ్ దట్ ఫ్రమ్ ద ఆన్లైన్ సోర్సెస్ నుంచి మీరు చదవచ్చు. ఆన్లైన్ సోర్సెస్ ఏంటంటే ఈ పాఠశాల
మీరు ఫోన్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి ఈ పాఠశాల అని క్లిక్ చేయండి. దాంట్లో మనకి క్లియర్గా ఎన్సీఆర్టీస్ అని ఉంటుంది. ఎన్సీఆర్టీకి వెళ్ళంగానే మనకి సెలెక్ట్ ద బుక్, సెలెక్ట్ ద సబ్జెక్ట్, సెలెక్ట్ ద క్లాస్ అని వస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకొని, దయచేసి చెప్తున్నాను మీరు వినండి, సోది అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మేము ఫీల్ అయిందే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, అయితే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కంపల్సరీగా చదవండి. రోజుకు ఒక బుక్ చదవండి. రోజు ఒకే సబ్జెక్ట్ చదివితే మనకు బోర్ కొడుతుంది. రోజుకి ఏంటంటే ఒక 2-3 సబ్జెక్ట్స్ చిన్నగా ప్లాన్ చేసుకుని చదువుతా ఉండండి. దెన్ ఇట్ విల్ బి మోస్ట్ యూస్ఫుల్ అనమాట. ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు మీరు మైండ్లో ఏముంచుకోవాలి అంటే, నేను కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఎన్సీఆర్టీస్ బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి. పక్కన డిక్షనరీ పెట్టుకోండి. ఏదైనా పదాలు అర్థం కాకపోతే డిక్షనరీలో చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చదివితే దానివల్ల మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అప్పుడు మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎవరైతే అప్పుడే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ అన్ని కవర్ చేయండి. ఎన్సీఆర్టీస్ కవర్ చేసిన తర్వాత దెన్ గో టు ద స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఆన్లైన్లో డిఫరెంట్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ ట్యూటర్స్ ఏమని చెప్తారు అంటే, డిఫరెంట్ బుక్స్ చెప్తారు. ఇప్పుడు మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా డిఫరెంట్ బుక్స్ చెప్తారు. అలా రకరకాల బుక్స్ చదివి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. అలా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేది నేను క్లియర్గా దీంట్లో రాశాను. వీటిని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. చెప్తున్నాను, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఫస్ట్ అయితే మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాతే స్టాండర్డ్ బుక్ సైడ్కి మీరు వెళ్ళండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయింది. స్టాండర్డ్ బుక్స్లో ఫస్ట్ మనం పాలిటీకి వద్దాం. పాలిటీ ఏ స్టాండర్డ్ బుక్ బాగుంటుంది అంటే లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ బుక్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీఎస్సీలో మనకి పాలిటీ నుంచి దగ్గరగా 18 to 22 క్వశ్చన్స్ వస్తాయి. 18 to 22 క్వశ్చన్స్ కూడా మనం పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ చదివితే ఐ బెట్ కంపల్సరీ 10 బిట్స్ దాకా మనం ఈజీగా రాయగలం. లక్ష్మీకాంత్ చదివేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది, బట్ దాన్ని చాలా ఈజీగా కూడా, లక్ష్మీకాంత్ బుక్లో ప్రతి ఒక్క టాపిక్ని నేను చాలా ఈజీగా కూడా నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఆ వీడియోస్ చూడండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ వైల్ రీడింగ్ అనమాట. ఓకేనా? పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్. మరి హిస్టరీ ఏం చదవాలి అంటే, ఫస్ట్ అయితే మీరు మోడర్న్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని ఉంటాయి. ఏన్షియంట్ హిస్టరీ అయితే ఆర్ఎస్ శర్మ, స్టార్ట్ విత్ ఆర్ఎస్ శర్మ బుక్. మిడివల్ హిస్టరీ సతీష్ చంద్ర బుక్. మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ బుక్. అవి కాకుండా ఐ విల్ రికమెండ్ యూ ఒక స్టాండర్డ్ బుక్ అనేది నేను మీకు రికమెండ్ చేస్తాను. ఏంటి అంటే అబ్దుల్ కరీం సార్ హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో చేస్తారనమాట. ఆయన ఒక బుక్ అనేది రాశారనమాట. ఆ బుక్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ ఉంటాయి. మన ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎవరికైనా కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ బుక్ కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనం చదివితే ఇట్ విల్ బి ద మోస్ట్ యూస్ఫుల్. తర్వాత మనం ఎన్విరాన్మెంట్. ఈ మధ్యకాలంలో మనం కనుక చూసినట్లయితే యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఎస్ఎస్సీ సీజీఎల్ కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా కానీ జనరల్ స్టడీస్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. మరి ఎన్విరాన్మెంట్ అంటే డైరెక్ట్గా మనం COP28 అంటే ఏంటి, COP27 అంటే ఏంటి, ఇవన్నీ డైరెక్ట్గా మనకు చదవాలంటే అర్థం కావు. అలాంటప్పుడు ఎలా చదవాలి? దానికి ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది, శంకర్ ఐఏఎస్ అని. ఆ స్టాండర్డ్ బుక్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఆ బుక్ కూడా చదవండి ఎన్విరాన్మెంట్కి. ఎన్విరాన్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎకానమీ ఈజ్ ద మోస్ట్ టఫ్ సబ్జెక్ట్ అనమాట. కానీ మోస్ట్ టఫ్ అనుకుంటాం, ఇట్స్ నాట్ టఫ్ బట్ ఇట్స్ టెక్నికల్. ఎకానమీ ఈజ్ టెక్నికల్ బట్ నాట్ టఫ్. ఎకానమీని మనం ఫస్ట్ నుంచే ఎలా చదవాలి అంటే, ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా చిన్నగా, ఇప్పుడు జీడిపి, జిఎన్పి, నేషనల్ ఇన్కమ్ ఉందనుకోండి, ఇప్పుడు న్యూస్లో ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని బట్టి కాన్సెప్చువల్గా, థియరిటికల్గా మనం చదువుకోవాలి. ప్రాక్టికల్తో అనువదించి థియరిటికల్గా కనుక మనం చదివినట్లయితే ఎకానమీ చాలా ఈజీగా ఉంటుంది. ఎకానమీ కూడా నా ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు చాలా ఈజీగా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఎకానమీ అంత ప్రాబ్లం లేదు. రమేష్ సింగ్ ఈజ్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ ద ఎకానమీ సబ్జెక్ట్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదేవిధంగా యూపీఎస్సీలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఒకేసారి మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాన్ని పెద్ద సబ్జెక్ట్, చంద్రయాన్, మంగళయాన్, ఇస్రో, నాసా, వాట్ ఆర్ దీస్ అనేది మనకు తెలియాలి కదా.
అంటే మనకి బేసిక్స్ తెలియాలి. అసలు ఇస్రో అనేది ఎప్పుడు స్థాపించారు, ఇస్రో అనేది ఎలా పెట్టారు, ఫౌండర్ ఆఫ్ ద స్పేస్ ఎవరు, ఓకేనా, ఫస్ట్ నేషనల్ స్పేస్ పాలసీ ఏంటి, అసలు ఫస్ట్ మిషన్ ఏంటి, అసలు ఇండియా అనేది ఎలా స్టార్ట్ చేసింది. వీ హ్యావ్ టు నో ఆల్ దిస్ కాన్సెప్ట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఐ విల్ రికమెండ్ యూ బైజూస్లో ఎలాంటి పేమెంట్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఆన్లైన్లో సెర్చ్ చేయండి ప్రతి ఒక్క టాపిక్. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏ ఎగ్జామ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా ఉంటాయి. కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు, కొంతమంది గ్రూప్స్ రాయాలనుకుంటారు, కొంతమంది యూపీఎస్సీ రాయాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే సీజీఎల్ వైపు వెళ్ళాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే దాని సిలబస్ తీసుకోవాలి. ఆ సిలబస్ మనకి అర్థం కాకపోయినా ఒక 2 to 3 టైమ్స్ ఆ సిలబస్ గురించి మనం తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో అబౌట్ దట్ సిలబస్, యూ హ్యావ్ టు లెర్న్ దట్ సిలబస్. ఆ సిలబస్ మొత్తం మనం బట్టేయాలి. సిలబస్ మొత్తం పట్టేసి ఆ సిలబస్ లో ఉన్న ప్రతి ఒక్క లైన్ ని మనం సెర్చ్ చేస్తే కంపల్సరీగా ఆన్లైన్ సోర్సెస్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయన్నమాట. దాన్ని నేర్చుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ప్రతి ఒక్క లైన్ ని సెర్చ్ చేసి ఫస్ట్ వాట్ ఈస్ స్పేస్, వాట్ ఆర్ ఆర్బిట్స్, ఓకేనా, చంద్రయాన్ అంటే ఏంటి, మంగళయాన్, అక్కడి దాకా ఒకేసారి వెళ్ళొద్దు. బేసిక్స్ కాన్సెప్ట్ నేర్చుకుని దెన్ యూ కెన్ గో టు దట్ సబ్జెక్ట్ అనమాట. అయితే ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఫస్ట్ మీరైతే ఇవి చేయండి. ఫస్ట్ స్టెప్ నేను చెప్పింది ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవండి, ఓకేనా. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ వైపు వెళ్ళండి. స్టాండర్డ్ బుక్స్ కూడా కంప్లీట్ అయింది. మనం డైలీ రొటీన్లో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు మనం బీటెక్ చదివినా ఆర్ డిగ్రీ చదివినా మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి బీటెక్ చదివేటప్పుడు చాలా ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వైపు మీరు వెళ్ళాలంటే అవంతా కుదరదు అనమాట. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మన రొటీన్లో మనం చాలా చేంజెస్ అనేది తెచ్చుకోవాలి. ఎలాగా అంటే అప్పటిదాకా కొంతమందికి న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉండదు. బట్ యూ హ్యావ్ టు రీడ్ ద న్యూస్ పేపర్స్ ఫర్ ష్యూర్. ఎవ్రీ డే మార్నింగ్ రీజనల్ న్యూస్ పేపర్స్ అన్నా పర్లేదు, లైక్ ఈనాడు ఆర్ ఎనీథింగ్, ఎలాంటి రీజనల్ న్యూస్ పేపర్స్ అన్నా తీసుకోండి. ఆ న్యూస్ పేపర్స్లో ఎలాంటి చదవాలి, పొలిటికల్ న్యూస్ చదవద్దు. పొలిటికల్ న్యూస్ అవసరం లేదు. ఏదన్నా కొత్తగా వరల్డ్లో ఏం జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన న్యూ ఇన్వెన్షన్స్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఏదైనా కొత్త పాలసీస్ ఏమైనా వచ్చాయా, ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ఏదైనా మాట్లాడుతున్నారా, ఏదైనా కొత్త స్కీమ్ వచ్చిందా, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని న్యూస్ పేపర్లో ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. న్యూస్ పేపర్లో అలాంటి పాయింట్స్ చదవండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రీజనల్ న్యూస్ పేపర్స్ చదవడం స్టార్ట్ చేయండి, ఓకే. రీజనల్ న్యూస్ పేపర్స్ చదివిన తర్వాత చిన్నగా యూ కెన్ గో టు ద హిందూ న్యూస్ పేపర్. హిందూ న్యూస్ పేపర్ అనేది ఎందుకు అంటున్నామంటే హిందూ న్యూస్ పేపర్లో మనకి 7th and 8th పేజెస్లో ఎడిటోరియల్స్ ఉంటాయి. ఆ ఎడిటోరియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ టైం వెళ్ళి హిందూ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఆ ఎడిటోరియల్ చదవాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. ఎంత టెక్నికల్గా ఉంటుందంటే ఆ పేపర్ అంత టెక్నికల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా ఎన్సీఆర్టీస్ చదవండి. ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మనకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. దెన్ యూ కెన్ గో టు ద హిందూ న్యూస్ పేపర్ ఆల్సో. హిందీ న్యూస్ పేపర్ కూడా చదవడం అలవాటు చేసుకోండి. ఓకే, బాగుంది. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటి, ఏం చెప్పాను అంటే ఫస్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చదవాలి, వాట్ టు రీడ్ అనే వాళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేశాను. ఎన్సీఆర్టీస్ చదవండి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవండి, రీజనల్ న్యూస్ పేపర్స్ చదవండి, తర్వాత హిందూ న్యూస్ పేపర్ చదవండి. దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వెన్ టు రీడ్, ఎప్పుడు చదవాలి. ఎప్పుడు చదవాలి అంటే ఒకవేళ మనం బీటెక్ 4th ఇయర్ కానీ ఆర్ డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీ స్పేర్ టైంలో చదువుకోండి. ఒకవేళ బీటెక్ కంప్లీట్ అయింది, వేరే జాబ్ జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో స్టార్ట్ చేస్తారనుకోండి, ఒక కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక టైం పెట్టుకోండి. ఒక టైం పెట్టుకోవటం అంటే ఏదో ఈ రోజు మనకి బాగా ఎంకరేజ్మెంట్ వచ్చింది, ఈరోజు మోటివేషన్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ రోజు ఇలా చదవడం, రేపు వేరే టైంలో చదవడం అలా వద్దు. మన బ్రెయిన్ని మనం ఎలా మాడ్యులేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కీప్ సర్టెన్ టైం అనమాట. ఆ టైంలోనే మనం చదవాలి. రోజుకి 7 గంటలు 8 గంటలు చదవాలంటారు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్. అదేం అవసరం లేదు. రోజుకి ఒక 2 గంటల నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2 గంటలు కూర్చొని చదవటమే చాలా గొప్ప. 2 గంటల నుంచి టైం చిన్నగా పెంచుకుంటా పోండి. 3 hours, 4 hours, 5 hours అలా ప్రతిరోజు ఒకే సబ్జెక్ట్ చదివారనుకోండి మీకు ఇంట్రెస్ట్ రాదు. చిన్నగా కూర్చొని ఒకరోజు ఒక టాపిక్ కంప్లీట్ చేశారంటే ఇంకొక సబ్జెక్ట్ది ఇంకొక టాపిక్ చదవండి. అప్పుడు మనకి వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి చదవాలనే ఇంట్రెస్ట్ అనేది మీలో వస్తుందన్నమాట. ఓకేనా. ఇదంతా కూడా మనకి ఏంటంటే వాట్ టు రీడ్, వెన్ టు రీడ్ అని చెప్పాము. హౌ టు రీడ్ అంటే ఫస్ట్ అయితే కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటారంటే ఇప్పుడు న్యూస్ చూస్తాం, మనకి న్యూస్లో ఏదో ఒకటి వస్తుంది. ఆ న్యూస్లో వచ్చిన దాన్ని మన కాన్సెప్ట్కి ఏదైనా లింక్ అయిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక న్యూస్లో పెట్టామనుకోండి, జీడిపి ఇలా పెరుగుతుంది, జీడిపి ఇలా తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాస్ట్లు పెరుగుతున్నాయి, ఇవన్నీ అంటాము. వాటికి
మనం ఎకానమీ ఎన్సీఆర్టీలో చదివిన దానికి లింక్ చేసుకోండి. చదివేటప్పుడు మీరు ఎలా చదవాలి అంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అని కాదు, అసలు మనం నేర్చుకోవాలి, అసలు కాన్సెప్ట్ ఏంటి, అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, అలా నేర్చుకోండి, అలా చదవండి. ఓకేనా? దెన్ ఇట్ విల్ బి ద మోస్ట్ ఈజీ అనమాట. అయితే కోచింగ్ అవసరమా లేదా అని కనుక ఎవరైనా క్వశ్చన్ అడిగితే కోచింగ్ అనేది నా దృష్టిలో అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సోర్సెస్ అనేది చాలా మనకి కనిపిస్తున్నాయి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ మనం వెళ్తాము, మనం వెళ్ళేటప్పుడు మన చుట్టాల్లో కానీ లేకపోతే మన రిలేటివ్స్, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరు కూడా మనకి గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సైడ్ వెళ్ళిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండరు, మ్యాక్సిమం ఉండరు. ఉండనప్పుడు మనకి తెలీదు, మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాము, అసలు నాకు ఏమీ తెలియదు, నేను ఎలా చదవాలో తెలియదు. దెన్ వీ విల్ గో టు ద కోచింగ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏం చెప్తారు, దీనికి ఈ బుక్ చదవండి, దీనికి ఈ బుక్ చదవండి, ఇప్పుడు మనం ఎలా చెప్తామో అలాగే చెప్తారనమాట. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఒకవేళ కనుక మీ అంతటి మీరు చదవగలరు అంటే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కోచింగ్. ఒకవేళ చదవలేము అంటే దెన్ గో ఫర్ ద కోచింగ్, ఆప్ ఫర్ ఇట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇప్పటిదాకా నేను అవన్నీ చెప్పాను. దెన్ సీ దట్ బోర్డ్. స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్ 6 to 12 క్లాసెస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ తో స్టార్ట్ చేయండి. పాలిటీ, హిస్టరీ, ఎకాలజీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి క్లియర్ గా చెప్పాను, నేను ఇందాకే చెప్పాను, అవి కూడా చూడండి. దీస్ వర్ ద సోర్సెస్. ఆల్సో స్టార్ట్ రీడింగ్ ద రీజనల్ న్యూస్ పేపర్స్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్ కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ కి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి కరెంట్ అఫైర్స్ అడుగుతారంటే డెడ్ కరెంట్ అఫైర్స్ అంటారు. డెడ్ కరెంట్ అఫైర్స్ అంటే who has recently got the Sahitya Academy Award, who recently got the Nobel Prize in the Mathematics, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు వేర్ టు గ్యాదర్ సచ్ ఇన్ఫర్మేషన్, అసలు మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే కొన్ని సోర్సెస్ ఉన్నాయి. డైలీ హ్యాబిచువేట్ చేయండి. జీకే టుడే అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, మనం క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత జీకే టుడే అని ఉంటుంది. డైలీ ఇంటర్నేషనల్, వరల్డ్, స్టేట్ న్యూస్ కూడా వస్తాయి, అవి చూడండి. తర్వాత దృష్టి ఐఏఎస్ అనేది ఒకటి ఉంటుంది, యూపీఎస్సీకి సంబంధించింది. దృష్టి ఐఏఎస్ లో కూడా డైలీ న్యూస్ అనేది ఉంటుంది, అది కూడా చూడండి. దృష్టి ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఇంకా రీజనల్ న్యూస్ పేపర్స్ అనమాట, వీటిని చదవటం నేర్చుకోండి. ఇంకా మీరు ఏం చేస్తారు అంటే, ఒకవేళ ఈ ఇయర్ కనుక మీరు ఏదైనా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ ఇయర్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు తెలిసి ఉండాలి. లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి విజేత కంపైలేషన్స్ ద బెస్ట్ బుక్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీకి సంబంధించింది ఉంటుంది, తెలంగాణకి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించిన విజేత కంపైలేషన్స్ ఉంటుంది. గో ఫర్ ఇట్, రీడ్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్ టు ద లాస్ట్ పేజ్, కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతాయి. ఈ బుక్స్ అన్ని కూడా నేను ఏదో వేరే వాళ్ళ గురించి చెప్పాలని కానీ ఏమీ లేదు. నా ఎక్స్పీరియన్స్లో అంటే నేను కూడా చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి. చాలా వేస్ట్ బుక్స్ కావచ్చు, చాలా టైం కన్జ్యూమింగ్ బుక్స్ చాలా చదివాను, అదంతా ఉపయోగం కాదు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అసలు నేను ఈ వీడియో చేయడానికి కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు ఏం చదవాలి అసలు ఏం అర్థం కాదు మనకి. అలాంటప్పుడు మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కంపల్సరీగా ఒకళ్ళు ఉండాలి. వీ వాంట్ టు చూస్ వన్ పర్సన్. ఏం చదవాలి అనేది మనకు తెలియాలి కదా. అందుకని నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చదువుకున్న వాటిలో ద బెస్ట్ బుక్స్ మీకు ఇచ్చాను, మీరు మంచిగా దాన్ని చదువుకోండి. ఓకేనా? ఇంకా మీకు ఏ డౌట్ వచ్చినా కానీ, మీకు ఎలాంటి రకమైన సబ్జెక్ట్ గురించి ఏదైనా డౌట్స్ వచ్చినా, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ గురించి ఏదైనా డౌట్స్ వచ్చినా, ఈ సబ్జెక్ట్ ఇది అర్థం కాలేదన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే, నా వీడియోస్ వల్ల ఒక్కరికి యూస్ఫుల్ అయినా కానీ, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కరికి యూస్ఫుల్ అయినా కానీ, ఒక్కరికి రీచ్ అయినా కానీ, ఇట్ విల్ బి వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. జెన్యున్గా చేస్తున్నాను, చాలా జెన్యున్గా చేస్తున్నాను. దయచేసి వీడియోస్ చూడండి, బాగుంటాయని అనుకుంటున్నాను. అవన్నీ కూడా నేను ఇయర్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఎలాంటి రకమైన టైం వేస్ట్ అనేది ఉండదు వీడియోస్లో. ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సోది అనుకుంటే ఇంకా నేనేం చేయలేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్, కన్సిస్టెన్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.